అద్భుతం అద్భుతం. జగదీశ్వర్ రెడ్డి గారు ఒకసారి బిగ్ బిగ్ అప్లాస్. Many thanks for coming, Jagdishwar Reddy garu. You are great, you are great. అందుకే we are completely dedicated to dance. Our parampara, we are maintaining. In olden days, even kings, queens, they used to perform actually. Our art. Abul Kalam Azad and Yusuf Golconda Nawab has given Taramati Bharadari. వాళ్ళకి ఎంత ఎన్కరేజ్ చేశారు. ఈవెన్ హీ ఆఫ్టర్ నోయింగ్ ద కూచిపూడి విలేజ్ బిలాంగ్ టు ద బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ హూ ఆర్ డెడికేటెడ్ టు డాన్స్, హీ హెస్ గివెన్ కంప్లీట్ విలేజ్ టు కూచిపూడి బ్రాహ్మణ్స్. దట్స్ ద గ్రేట్, ద కంటిన్యూటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. We are completely dedicated for this art. And today, రాధారెడ్డి గారు, కౌశల్య గారు, రాజరెడ్డి గారు, సరే వాస్తవానికి ఇటువంటి కార్యక్రమాలు మేము తక్కువ వస్తాం, కానీ అవకాశం వస్తే వరకు రావడానికి ఈ గంట సేపు అయినా కొంచెం మేము రిలీఫ్ ఉంటాం కాబట్టి. సో నాకు ప్రశాంత్ రోజు అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రాజారెడ్డి గారు చెప్పేటప్పుడు మనం అందరం విన్నాం. నృత్యం అనేది కూడా కళ, ఇది మన సంస్కృతిలో భాగం. ప్రపంచ సంస్కృతులలో భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, ఎంత రిచ్నెస్ ఉంటుంది అనేది చెప్పడానికి ప్రత్యేకమైన కళా నృత్యం. వందల వేల సంవత్సరాలుగా భారతీయ సాంస్కృతికతను, భారతీయ నాగరికతను తెలియజెప్పే ఈ కళని వందలు వేలు లక్షలాది మందికి దానిపైన ఆసక్తిని పెంచే విధంగా దాన్ని బ్రతికిస్తూ దాదాపుగా 50 సంవత్సరాలుగా భారతదేశంలో కాదు ప్రపంచం అంతటా కూడా ఎస్ మేము భారతీయులం, మాదైనా మా సంస్కృతి అని చెప్పి ఈ కళను ప్రదర్శిస్తూ, అందులో తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళైన పెద్దలు రాజారెడ్డి గారికి, రాధారాజరెడ్డి గారికి, కౌశల్య గారికి, వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న అమరి గారికి ప్రత్యేకమైన అభినందనలు, తెలంగాణ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, పాప సాహితీ చాలా అద్భుతంగా మొదటి రోజు పెర్ఫార్మెన్సే ప్రారంభించడమే కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా మన ప్రదర్శనను ప్రారంభించి ఈరోజు తనేమిటో నిరూపించుకుంది. తప్పకుండా గురువులకి మంచి పేరు తెచ్చే విధంగా, గురువుల్ని మించే విధంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తారని ఏం లేదు మనకు, కానీ వారేమో దాన్ని వృత్తిగా తీసుకొని కొనసాగించారు కాబట్టి ఇక ఏ పిహెచ్డీలు కూడా వారి మీదకి రావు, ఎవరు చేసినా కష్టం. కానీ గురువులకి మంచి పేరు తెచ్చే విధంగా తప్పకుండా సాహితీ ఎదగాలని, తన కళ మీద అయితే నెరవేర్చుకుందో, ప్రత్యేకించి వాళ్ళ అమ్మ కళను నెరవేర్చడానికి మరింత పట్టుదలతో పనిచేసినట్టుంది సాహితీ. తప్పకుండా ఆ పట్టుదల పిల్లల్లో ఉండాలి, అది మంచిది. ఈ కాలం పిల్లలకి అన్నీ మర్చిపోయి అమ్మ భాష మర్చిపోతున్న ఈ తరానికి లేదు, మేము ఉన్నాం, తప్పకుండా మన సంస్కృతిని కొనసాగించడానికి మేము వారసులుగా ఉంటామని చెప్పి ముందుకొస్తున్న సాహితీ లాంటి పిల్లలందరికీ నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ఇంత కష్టపడి ఇంతగా నేర్చుకొని ఇన్ని ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు తనకున్న స్థాయికి, వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆర్థిక స్థాయికి. కానీ ఎక్కడో వచ్చిన ఒక తపన, ఒక కాంక్ష, తన అమ్మ కోరిక నిలబెట్టడానికి
అంతగా కృషి చేసిన సాయికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తను ఇంకా ఇంకా మంచిగా బాగా ప్రోగ్రామ్స్ చేయాలని, ఇంకా వీలైతే తను కూడా ఆ తర్వాత యామిరెడ్డి లాగా ఒక స్కూల్ పెట్టే స్థాయికి వెళ్ళాలని, ఎందుకంటే ఈ కళను కొనసాగించడానికి తర్వాత తనకు అందించడానికి ఆ పని చేయాలని చెప్పి ఆశీస్సులు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ధన్యవాదాలు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.